మాకు అనుగ్రహించేందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నా తండ్రి. మీ మాటలు మాకు అనుగ్రహించి మీరు ఎందుకొరకై ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశ సంకల్పాలు ఏమిటో ప్రజలు గ్రహించడానికి అనుగ్రహించవలసి మనం చూస్తుంటున్నాం. కనుగరించాం తండ్రి. ఎంతమంది అయితే దైవ వాక్యమును వింటున్నారో వారందరి జీవితాల్లో మీరు నిజరక్షణ అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించున్నాయన జ్ఞాపకం చేసుకున్నాను. మీరే కృప అనుగ్రహించవలసి మనం చేస్తూ మీ పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చవలసి మనం చేస్తూ ప్రభువా ఇంకా రావాల్సిన వారిని ప్రభువా మీరు త్వరపెట్టి తీసుకురండి. దైవ వాక్యం ద్వారా మాట్లాడండి. పాటల ద్వారా మాట్లాడాం. మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యం మనము విందాము. మరి దైవ వాక్యం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా దైవ ప్రజలందరూ కూడా శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. సెమీ క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25వ తేదీ జరగబోతున్నటువంటి క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు కూడా మీకు తెలియజెప్తా ఉంటున్నాం. దేవుని వాక్యము క్రిస్మస్ అనగా యేసు ప్రభు యొక్క పుట్టినరోజుని క్రిస్మస్, క్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి సకల ప్రజలు కేవలము మరి ఇక్కడ మాత్రమే కాదు, సర్వలోకం సర్వ దేశాలన్నీ కూడా ఆయన యొక్క మరి జన్మదినాన్ని పాటిస్తూ ఉంటున్నాయి. అనగా సంతోషంగా ఆ జన్మదినాన్ని ఆచరిస్తూ ఉంటున్నారు. ఎందుకొరకై యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడు? మనుషుల యొక్క ఆలోచనలు పలు పలు విధాలుగా ఉంటున్నాయి. కొందరు ఒక రీతిగా, కొందరు మరో రీతిగా అని ఏదేదో మానవుడు ఆలోచిస్తుంటున్నాడు. కానీ అసలు యేసుక్రీస్తు వారు జన్మించిన విధానం, ఎందుకొరకై జన్మించాడు? ఈ లోకంలో మనం జన్మిస్తే ఎందుకొరకై జన్మించామనేది మనం ఇప్పుడు చెప్పలేం. కొన్ని దినాలు గడిచిన తర్వాత, పరిస్థితులు జరుగుతున్న తర్వాత మరి మన యొక్క పరిస్థితులను బట్టి మనము నేను ఎందుకొరకే లోకంలోకి వచ్చాను అనేటువంటి మాట మనము చెబుతాం. అయితే యేసుక్రీస్తు వారు తాను ఎందుకు పుట్టాడో అనే మాటలు కూడా తానే స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆయన మాత్రమే ఆయన ఎందుకొరకై ఈ లోకంలో జన్మించాడు అనేటువంటి సత్యాన్ని ప్రజలందరూ కూడా చెప్తూ వచ్చారు. కాబట్టి యేసు ప్రభు వారి నోటి నుంచి వచ్చినటువంటి మాటే సత్యం. బైబిల్ గ్రంథంలో ఉంది, నా మాట ఆకాశం భూమియు గతించిపోను కానీ నా మాటలు ఏ మాత్రం కూడా గతించవు అని యేసుక్రీస్తు వారు బహు స్పష్టంగా చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన రావలసినటువంటి అవసరం ఏమైంది? దేని కొరకై యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు అని అంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట వాక్యం రాయబడింది. యేసుక్రీస్తు వారు మరి దైవ గ్రంథంలో వ్రాయించిన మాట, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. దయచేసి దైవ గ్రంథం ఉన్నవాళ్ళు మీ యొక్క గ్రంథాన్ని తెరవండి. మొదటి బైబిల్ వెనక నుంచి 322వ పేజీ 3వ అధ్యాయము 5వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపం ఏమీయో లేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడు అంటే పాపములను తీసివేయడానికి కొరకై యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినటువంటి ఆ ఉద్దేశం ఏమిటంటే ప్రజలను ఆశీర్వదించాలి.
ప్రజలను దీవించాలి, ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి మనకందరం కూడా ఆశీర్వాదం అంటేనే ఇష్టం. శాపం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ ఇవంటే మనకి ఇష్టం లేవు. కాబట్టి దేవుడు కూడా మానవుని ఆశ్రయించడానికి భూలోకంలో జన్మించాడని వాక్యంలో వ్రాయబడింది. చూడండి, అపోస్తల కార్యములు, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మాట ఉంది. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం చివరి వచనంలో 26వ వచనం నేను చదువుతా, వినండి. అది ఎవరైనా చదవండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. చూడండి, ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించి, అనగా దుష్టత్వం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి ఆశీర్వాదం కలిగించడానికి వచ్చాడు. మొదట మనం చదువుకున్నాం కదా, మొదటి యోహాను రాసిన పత్రికలో వాక్యం రాయబడింది, పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. పాపాలను తీసివేయడానికి అనగా వాని దుష్టత్వం నుంచి మళ్లించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోకి రావడం జరిగింది. మానవుడు దేవుని ఆశీర్వాదం పొందలేకపోవడానికి గల కారణం కూడా ఏంటంటే పాపాలు, దుష్టత్వము. ఇవే దేవుని యొక్క ఆశీర్వాదము మానవుడు పొందలేకపోతున్నాడు. అదే కారణం. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. మరి నేను విని మీకు ఆశ్రయించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుడు చెప్పే మాట, మీ పాపాలే మీకును నాకును అడ్డం వచ్చుంటున్నాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉంటారు. నిజమే, మన పాపాలు మనకును దేవునికి అడ్డముగా, ఒక అడ్డుబండగా, ఒక అడ్డు గోడగా మరి నిలవబడి ఉంటున్నాయని దైవ గ్రంథం మనం సెలవిస్తారు. ప్రియమైన వారులారా, ఈ లోకంలో దేవుడు ఆశీర్వింపబడలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే పాపములే. మానవుని యొక్క పాపం ద్వారానే మానవుడు ఆశీర్వపడలేకపోతున్నాడు. అందుకే ఈ భూలోకంలో మానవుడు పంటలు వేస్తున్నాడు, అనేకమైన చేస్తున్నాడు, ఏమేమో చేయాలనుకుంటున్నాడు, కానీ ఆశ్రయించబడలేకపోతుంటున్నాడు. ఎంతో నష్టం జరుగుతా గల కారణం ఏమిటంటే మానవుడు పాపము ద్వారా దేవుడు తనకు అనుగ్రహించేటువంటి అన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మన మూల పితరుడైన ఆదాము అవ్వలను దేవుడు తయారు చేశాడు, సృష్టించాడు, వారికి జీవవాయువుని ఇచ్చాడు. వారితో అన్నాడు, మీరు ఈ లోకానంతటా కూడా నింపండి, ఆశ్రయింపబడండి, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారని సెలవిస్తూ వచ్చాడు. దేవుడు సెలవిచ్చి ఒక ఆజ్ఞను కూడా వారికి అనుగ్రహించాడు. మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి ఒక వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు, తింటే మరణం పొందుతారు అని సెలవిచ్చి వారికి ఆజ్ఞాపించారు. ప్రియమైన వాళ్ళరా, వారి అవివేకమో మరి దేవుని మాట వినలేకపోవడము, మోసపూరితమైనటువంటి మాట వినడం ద్వారా వారు చేసినటువంటి తప్పు ఏమిటంటే ఆ మంచి చెడ్డలను తెలివిచ్చే వృక్ష ఫలాన్ని తినడం ద్వారా జరిగినటువంటి పరిణామం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, పాపము ఈ లోకంలో ప్రవేశించింది. బైబిల్ గ్రంథం బహు స్పష్టంగా చెప్తా ఉంది, ఒక మనుషుని ద్వారా పాపము. చూడండి, రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం దయచేసి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో. చాలు చాలు చాలు. ఒక మనుషుని ద్వారా పాపం ప్రవేశించింది, పాపముతో పాటి మరణం అనేది కూడా ప్రవేశించింది. ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేశాడు కదా, ఆశీర్వాదకరంగా ఉండమని చెప్పాడు కదా. అయితే మన పితరుల్లో అయిన వారు చేసినటువంటి ఆ తప్పు మనందరి జీవితాలకి సంక్రమించింది. మనం బాగా తెలుసు,
పాపం ద్వారా మరణము అనేది ప్రవేశించిందని మనకు చెప్పబడతాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మానవునికి జీవితంలో నష్టకరమైనది, ఆశీర్వాదకరంగా ఉన్నది ఏంటంటే పాపము. దీని ద్వారా మానవుడు ఎంత నష్టపరచబడుతున్నాడు అనేది మనం చూస్తే లోకంలో కష్టము, బాధ, వేదన, శ్రమ, కరువు, ఇబ్బంది చెప్పడానికి వీల్లేదు. ఇదంతా కూడా గల కారణం ఏంటంటే పాపము ద్వారానే మానవుడికి సంక్రమించింది. మరి దేవుడు మానవుని ఆశీర్వించాలని కోరుకున్నాడు కదా, మరి ఆశీర్వాదాన్ని కారకులుగా చేయాలని కోరుకున్నాడు కదా. ఈ చిన్న పాపము ఎంత పనిచేసిందండి మనకు బాగా తెలుసు. ఒక చిన్న మరి ఏదైనా విషపు చుక్క ఉందనుకోండి, ఒక బిందె నీళ్ళ కంటే ఎక్కువగా నీళ్ళు మనం పోసాము, 2-3 బిందెలు నీళ్ళు పోసి ఒక చిన్న చుక్క విషపు చుక్క ఆ యొక్క మరి ఆ బిందెలో మనం వేస్తే ఎంత ఎన్నో నీళ్ళు ఉంటాయి, కానీ ఆ విషపు చుక్క ద్వారా ఆ బిందె నీళ్ళన్నీ కూడా విషముగా మార్చబడతాయని మనకు బాగా తెలుసు. ప్రియమైన వారులారా, ఒక చిన్న చొక్కే కదా అనుకుంటే ఆ చిన్న చొక్కనే మరణ సంబంధమైనది, మరణకరమైనది. ఒక చిన్న పాపమే కదా అనుకుంటే ఆ చిన్న పాపమే దేవునికి మనల్ని దూరం చేసిందిగా చూస్తూ ఉంటున్నాం. దానినే మరణము అంటారు. దేవుడు ఆశీర్వించాలని కోరుకుంటే మానవుడు ఏమైపోయినాడంటే మరణపు స్థితులు, అంటే దేవునికి దూరమైపోయినాడు, దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోయినాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలకి కారకుడుగా చేయలేకపోయినాడు. కేవలము పాపము ద్వారా మానవుడు ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప కార్యమును, మరి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. మరి ఎలాగండి మనం ఆశీర్వాదం పొందడం ఎలాగా, ఆశీర్వాదానికి కారకులుగా చేయబడడం ఎలాగా, పోయినటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి రప్పించుకోవడం ఎలాగా, ఎవరు సహాయం చేయగలరు, ఎవరు ఈ యొక్క బిందె మరి ఆ విషపు చుక్క లాంటి పాపమును తొలగించగలరు, పాపమును తీసివేయగలరు, ఆ యొక్క పాపమునకు విరుగుడు ఎలాగ కలగలదు. ఈ భూలోకంలో ఆ పాపం నుంచి మానవుని విడిపించి దేవుడి ఆశీర్వాదాలకి కారకుడుగా మానవుని చేయగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎవరు? బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఏ వ్యక్తి కూడా దేవునితో మానవుని సమాధానపరచలేరు. బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు. పాపం చేయకుండా ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఈ భూలోకంలో లేరని బహు స్పష్టంగా చెప్పబడతారు. ప్రియమైన వారులారా, నిజంగా వాస్తవానికి ఇంతమంది ఉన్న ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినా, గొప్ప గొప్ప మహానుభావులు వచ్చినా, లోకాన్ని ఏలేటువంటి వారు వచ్చినా కూడా వారే పాపములో ఉన్నప్పుడు ఇతరులకు ఎలాగ సహాయం చేయగలరు? ఎటువంటి సహాయము మానవుడికి దొరకలేకపోతా. ఈ నేపథ్యంలో మానవుడు దేవుని ఆశీర్వాదానికి కారకుడుగా ఉండాల్సింది నాశనానికి కారణంగా చేయబడతా ఉన్నాడు, అంటే దేవునికి దూరమైపోతా ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, ఒకసారి మనం ఆలోచించగలిగితే ఆశీర్వాదం ఇవ్వగలిగేవారు, ఆశీర్వాద కారకులుగా చేసేవారు, దేవునితో సమాధానపరిచేవారు, దేవునికి ఆశీర్వాదం మానవుడు ఇవ్వగలిగిన వ్యక్తి ఈ భూలోకంలో ఎవరు లేరని బహు స్పష్టంగా చెప్పబడతారు. కాబట్టి ఏదైనా సహాయం చెయ్యాలి అంటే దేవుడు సహాయం చేస్తే తప్ప మానవుడికి ఆశీర్వాదం పొందలేడు, మానవుడు పాపం నుంచి విడిపింపబడలేడు. మరి ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి యొక్క పరిస్థితిలో మానవుడు దిగజారిపోయి ఉంటున్నాడు. మానవుడిని ప్రేమించిన దేవుడు, మానవునికి కృప చూపే దేవుడు, మానవుణ్ణి కరుణించే దేవుడు ఒకడుంటున్నాడు, ఆయనే ఈ లోకమంతా కూడా సృజించిన వాడు. ప్రియమైన వారులరా,
ఏదైనా జాలి దయ చూపాలంటే దేవుని వల్లనే అవుతుంది, కానీ ఏ మనుషుల వల్ల కాదు. ఏదైనా సహాయం చేయాలంటే దేవుని వల్లనే తప్ప ఏ మానవుడు కూడా సహాయం చేయలేడు. ఏదైనా కరుణ చూపాలంటే దేవుని వల్లనే తప్ప ఇంకెవరి వల్ల కాదు. అందుకే మానవుడి యొక్క పరిస్థితిని గమనించి మానవుడు దేవుడికి ఎంత దూరం అయిపోతున్నాడో గుర్తించి మానవుడిని రక్షించుకోవడానికి కొరకై తిరిగి మానవునికి ఏవైతే ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకున్నాడో, ఏవే ఆశీర్వాదాలు అయితే పోగొట్టుకున్నాడో, ఏ ఆశీర్వాదానికైతే మానవుడు దూరం అయిపోయినాడో వాటన్నిటిని కూడా మానవుడికి అనుగ్రహించడానికి కొరకై ఈ లోకంలో తండ్రి అయిన దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం ఏమిటంటే తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు వారు, దేవుని యొక్క మరి ఆత్మ అయిన యేసుక్రీస్తు వారు, దేవుని యొక్క ప్రతిబింబమైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి రక్షకుడుగా విమోచకుడుగా పంపించాడు, పంపింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మరి ఆ యొక్క దేవదూత మరి చెప్పిన మాట ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ రహస్యం ఏమిటంటే ప్రజలైన వారిని పాపం నుంచి విడిపించడం, రక్షించేవాడు. మరి అంత మాత్రమే కాకోకుండా మరి దేవదూత సెలవిస్తుందంటే చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం దయచేసి నేను చదువుతా వినండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఇలా చదవండి మీరు ఎవరైనా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు రక్షకుడు ప్రియమైన వారిని పుట్టి ఉంటాడు. ప్రజలందరికీ కలిగేటువంటి సంతోషకరమైన శుభవర్తమానము. ప్రజల రక్షకుడు, ప్రజల విమోచకుడు, ప్రజలను కాపాడేవాడు, పాపం నుంచి విడిపించేవాడు, పాపం నుంచి మరి తొలగించేవాడు, పాప క్షమాపణ అనుగ్రహించేవాడు, పాపము యొక్క మరి వేరణతో సహా పెరిగివేసేటువంటి వ్యక్తి, రక్షకుడు, విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు మనం అనుకోవచ్చు ఏమండి 2024 సంవత్సరాల కింద జన్మించాలంటే ఆయన జన్మించిన దినము దేవుని చిత్త ప్రకారమైన దినం, దేవుని సంకల్ప ప్రకారమైన దినం. మనం కూడా జన్మిస్తూ ఉంటాం. డాక్టర్లు మరి ఏదో ఒకటి మరి స్త్రీలు డెలివరీ డేట్కి వచ్చినప్పుడు ఈరోజు జన్మిస్తారండి అని చెప్తా ఉంటారు. అయితే వారు అనుకున్న సమయానికి, వారు అనుకున్నటువంటి మరి దినానికి ప్రజలు జన్మించరు. దేవుడు ఏ సమయం అయితే మానవుని ఈ లోకంలో పంపించాలని కోరుకుంటాడో ఆ సమయంలో మాత్రమే మానవుడు ఈ లోకంలో జన్మిస్తాడు. అదే రీతిలో యేసు క్రీస్తు వారు రక్షకుడుగా, విమోచకుడుగా రావలసిన సమయము 2024 సంవత్సరాల క్రిందట జరిగింది. ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు వారు కాలాన్ని అనుసరించి, సమయాన్ని అనుసరించి సరైన విధానంలో ఈ లోకంలో మరి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాడని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సర్వ ప్రజలకు ఆశీర్వాదకరమైనది. ఆశీర్వాదకరం. ప్రియమైన వారులారా, ఎంత ఆశీర్వాదకరం అంటే మరి చెప్పలేనంత ఆశీర్వాదకరముగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ. ఎందుకంటే రక్షకుడు జన్మించున్నాడు. ఈ రక్షకుడు చేసే పని ఏమిటి? మనం ఏం కోల్పోయినా మనకు బాగా తెలుసు. దేవుని యొక్క ఆశీర్వాదమును కోల్పోయినాము, దేవుని యొక్క దీవెనలు కోల్పోయినాము, దేవునితో ఉండేటువంటి బాధ్యతను కోల్పోయినాము, దేవుని యొక్క జీవాన్ని కోల్పోయినాము, దేవుని యొక్క రక్షణను కోల్పోయినాము, దేవుని యొక్క మహిమను కోల్పోయినాము. ప్రియమైన వారులారా, ఇవన్నీ కూడా యేసు క్రీస్తు వారి యొక్క జన్మ ద్వారా తిరిగి మనకు అనుగ్రహింపబడడం అనేది మనకు ధన్యత, మనకు ఆశీర్వాదకరమైనటువంటి దినము. ప్రియమైన వారులారా, ఎవరైనా జన్మిస్తే ఇంటి వారు సంతోషిస్తారు. అయితే ఆ జన్మ ద్వారా ఆ వ్యక్తి జీవించి పెరిగి పెద్ద అయిన తర్వాతనే ఈ వ్యక్తి ఇలాంటి వాడు ఇలాగ చేయగలడని మనం చెప్పగలుగుతుంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు జన్మించితే ఆయన గురించి చెప్పడని మాట, ఈయన నిజముగా లోక రక్షకుడు,
యూదుల రాజు, ప్రియమైన వారులరా, పాపుల రక్షకుడు, ఆశీర్వాదపు కారకుడు, మరి పాపం నుంచి విమోచించేటువంటి వ్యక్తి అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే చెప్పబడింది. ఇది యేసుక్రీస్తు వారు మనల్ని ఆశీర్వించడానికే వచ్చాడు. అయితే ఆశీర్వాదం పొందకుండా చేసేది ఏంటంటే మనకు బాగా తెలిసింది మన పాపాలను మనం పోగొట్టుకోవాలి, మన పాపాల నుంచి విడిచిపెట్టుకోవాలి. ప్రియమైన వారులరా, ఇది ఎలాగ సాధ్యము? మనకు కనబడేదైతే మనం చేయగలుగుతున్నాం, కానీ కనబడేటువంటి అంతరంగంలో ఉండేటువంటి ఈ పాప విషయమై మనం ఏమి చేస్తే ఈ పాపం పోతుంది, ఏ కార్యం చేస్తే ఈ పాపం మన నుంచి విడిచిపెడుతుంది? ప్రియమైన వారులరా, మన సొంత శక్తి, సొంత భక్తి, సొంత కార్యాలు, సొంత విషయాలు ఏమి చేసినా కూడా ఈ పాపం మనలోంచి పోనే పోదు. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన పుట్టుమచ్చ చచ్చిపోయేంత వరకు పోదు. మరి ఆ యొక్క చిరతపులు మనం చూస్తే అది పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా దానికి మచ్చలేని మారు. కూషి దేశస్థుడు చూస్తే, అనగా ఆఫ్రికా దేశస్థుడు, ఆ వ్యక్తి పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా నల్లగానే ఉంటాడు. వారు మార్చుకోలేనంత రీతిలో వారి శరీరం కావచ్చు అలాగే చేయబడుతున్నాయి. ప్రియమైన వారు, అదే రీతిలో మానవుడి యొక్క పాపం కూడా అలాగే హృదయంలో పుట్టుకతోనే పాపంతో, పాప స్వభావంతో మానవుడి భూలోకంలో రాగలుగుతాడు. కారణం ఏంటంటే, మరి ఒకరి తర్వాత ఒకరు ఆదాము నుంచి మొదలుకున్నటువంటి ఈ పాప సంబంధమైన క్రియ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క పుడుతున్నటువంటి వారందరూ కూడా పాప స్వభావము. మనకు బాగా తెలుసు, మన కుటుంబంలో ఎవరైనా పిల్లలు జన్మించారో వారి యొక్క క్రియలు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కోపం ఉంటారు, కొంతమంది మెంటల్గా ఉంటారు, కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది ఏదేదో ప్రవర్తిస్తూ ఉంటారు. మరి తల్లిదండ్రులకు ఆ యొక్క లక్షణాలు ఉండవు. మనం అంటాము, ఈ లక్షణాలు ఎవరిటయా అంటే మా తాతకు ఉండేది ఆ లక్షణాలు, లేదా మా అబ్బాకు ఉండేది ఆ లక్షణాలు. ఆ లక్షణాలు మనలో కూడా రావడం అంటే రక్త సంబంధం అని మనం చూస్తాం. ఇదే రక్త సంబంధం పాప రక్త సంబంధం. ఇది ప్రతి మానవునికి వ్యాపించింది. దీంట్లో ఏ భేదం లేదు. ఎవ్వరు ఈ భేదము ఏ భేదం లేదు. పాప సంబంధమైంది నాలో లేదని చెప్పడానికి వీలే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ఈ పాప క్షమాపణ కలగాలి అంటే మానవునికి ఏర్పాటు చేయవలసిన ఒక కార్యము. అది ఏంటంటే పాప క్షమాపణ కొరకై రక్తము చిందించబడాలి. చూడండి, మనం పెన్సిల్తో ఏదైనా రాస్తే వెంటనే రబ్బర్తో మరి ఎరేజర్తో కొట్టేస్తాం. అంటే రాయబడే పెన్సిల్ మన చేతులు దిద్దినా కూడా పోదు, ఎరేజర్తో కొట్టాలి. ఒకవేళ ఒక పెన్ను రాసామనుకో, ఆ పెన్నును ఎరేజర్తో కొడితే పోదది. దానికి వైట్నర్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం పూస్తే ఆ యొక్క నల్ల యొక్క మరక చెదిరిపోతుంది. మనకు బాగా తెలుసు. మరి మన బట్టలకి మరి అంటే మరకలు అంటుకో ఉంటాయి, అవి జిడ్డు మరకలుగా ఉంటాయి. వాటిని కూడా పోగొట్టడానికి లిక్విడ్లు కూడా తయారు చేస్తారు. మరి హృదయాంతరంగంలో పాపం ఉన్నదని ఎలా పోగొట్టగలం? అదే రక్తము, పరిశుద్ధుడి యొక్క రక్తం. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే, సకల ప్రజల యొక్క పాపాలు పోవాలంటే ఒక వ్యక్తి పరిశుద్ధుడు తన ప్రాణదానము చేసి ప్రజలను విమోచకులుగా చేయాలి, విమోచించాలా. ప్రియమైన వాళ్ళరా, ఆ కార్యము ఏ మానవుడి దగ్గర ఉంది? ఏ పరిశుద్ధుడి లోకంలో ఉన్నాడు? బైబిల్ చెప్పినట్టు ఏ పరిశుద్ధుడు లేడు. అందుకే మనకు సహాయం చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి 2024 సంవత్సరాల క్రిందట జన్మించారు. ఆయన జన్మ సకల ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సకల ప్రజలకు రక్షణకు కారణమైంది. యేసుక్రీస్తు వారికి జన్మ సకల ప్రజలకు ఆశీర్వాదానికి కారణమైంది. యేసుక్రీస్తు వారికి జన్మ సర్వ ప్రజలు మోక్షరాజ్య వారసులుగా చేయబడడానికి కారణమైంది. ప్రియమైన వారులారా, ఎలాగ మనము ఆ కార్యమును మన హృదయాలు మన జీవితాలు జరిగితే మనము ఆ పాప నుంచి విడుదల పొందుతాం. ఏ కార్యం ఎలాగ ఇది జరగలదు. దైవ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, మనం అనుకున్నట్లుగా మరి డబ్బు చెల్లించాలా, ఇచ్చేయాలా ఇచ్చేయాలా కాదండి. దైవ గ్రంథం చెప్పే మాట నమ్మకము, విశ్వాసము. మనం అంటాం నన్ను నమ్మరా, ఏదైనా మనం అప్పులు అడిగితే నన్ను నమ్మవా అంటాం.
అయితే మానవుడైనా సరే అపనమ్మకస్తుడు కావచ్చేమో కానీ దేవుడు మాత్రం నమ్మకస్తుడు. మనము నమ్మడం అనగా మన పాపముల కొరకు యేసుక్రీస్తు చనిపోయినాడు, చనిపోయి తిరిగి లేచినాడు అని నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు నీవు రక్షింపబడతావని బైబిల్ అంతా సెలవిస్తా. అంటే ఇది ఉచితమైన రక్షణ. ప్రియమైన వాళ్ళ డబ్బు చెల్లించేది కాదు, ఏదో చేసేది కాదు. ఉచితమైన రక్షణ. కేవలము ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించండి, నా హృదయంలోకి రండి, నా జీవితం మార్చండి అని అడగగలిగితే ఏ మానవుడైనా సరే, ఎలాంటి వాడైనా సరే, ఎక్కడున్న వ్యక్తి అయినా సరే, ఎంత ఘోర పాపైనా సరే క్షమించేటువంటి అర్హత, యోగ్యత కేవలము యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. క్షమించగలడు. ఎంతోమంది పాపాత్ములుగా చేయబడి ఎంతోమంది తమ పాపను ఒప్పుకున్నారు. ఘోర పాపాత్మ, నరహంతకులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, దొంగలు. ప్రియమైన వారులరా, ఎంతోమంది వారి జీవితంలో మరి ప్రభువును విశ్వసించినారు, నమ్మకం ఉంచినారు. వారు ఏమీ మార్చుకోలేదు, కులము, మతము, పేరు ఏం మార్చుకోలే. హృదయము క్షమాపణ కొరకు తమ హృదయంలో యేసు ప్రభువును ఆహ్వానించారు, క్షమాపణ కోరుకున్నారు. ప్రియమైన వాళ్ళ జరిగిన పరిణామం ఎంతో మంది మంచిగా మార్చబడుతూ వచ్చారు. ఈ భూలోకంలో పోలీసు వాళ్ళు, మరి ఆ జడ్జి, కోర్టులు, లేదా లాయర్లు, మరి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యములు ప్రజల హృదయాల్లో యేసుక్రీస్తు వారు మాత్రమే చేశాడు. ఎవరునూ క్షమించలేని విధంగా యేసుక్రీస్తు వారు క్షమించాడు. యేసు ప్రభు వారు మాత్రమే క్షమాపణ మానవుడికి అనుగ్రహించాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. ఇది నన్ను ఆలోచిస్తుంటున్నావా? యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకు వచ్చాడు, నీ పాపం క్షమించడానికి వచ్చాడు. ప్రియమైన వారు మనం ఆలోచించవచ్చు, మరి పాపములు క్షమింపబడకపోతే జరిగే పరిణామం ఏమిటి? మనం తప్పు చేస్తాము, తప్పు శిక్ష ఉంది మనకు తెలుసు. మరి పోలీసుల దగ్గర తప్పు చేసినా, కోర్టుల దగ్గర తప్పు చేసినా శిక్ష. దొంగతనానికి ఒక శిక్ష, నరహత్యకు ఒక శిక్ష, కొట్లాటకు ఒక శిక్ష, మోసాలకు ఒక శిక్ష, అన్ని శిక్ష. వీటన్నిటికి ఒకటే ఒక శిక్ష. శిక్ష అనేది మనం చూసుకుంటున్నాం. అదే రీతిలో మానవుడు తన తప్పుల నుంచి, తన పాపం నుంచి విడిపించబడలేకపోతే పాపానికి వచ్చే శిక్ష మరణం. మనం అనుకుంటాము మరణం అంటే చనిపోవడము అని అనుకుంటాం. బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మాట ఏంటంటే దేవునితో దూరం చేయబడమే మరణం. అంటే మానవుడు ఈ లోకం విడిచిన తర్వాత దేవుడు లేని స్థలానికి వెళ్ళిపోవడమే మరణము. అంటే దేవుడితో మానవుడికి సంబంధం లేదు. దేవునితో మానవుడికి సంబంధం లేకపోతే మానవుడికి జీవితం ఏమిటి? మానవుడికి జీవితం యొక్క మరి పరిస్థితి ఏమిటి? ఎలాగ మానవుడు ఉండగలడు? ఏమైనా వారులరా, మానవుడు ఈ భూలోకంలో ఒకవేళ తల్లిదండ్రులు లేకపోయినా బతకొచ్చేమో కానీ మానవుడు ఆత్మ దేవుడు లేకపోతే ఎక్కడ కూడా ఉండలేడు. కారణం ఏమిటంటే, ఈ స్థితిలోకి మానవుడు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే పాపము. బైబిల్ గ్రంథంలో మరి ధనవంతుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట, యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, ధనవంతుడు అనే వ్యక్తి ఉన్నాడట. ఈ వ్యక్తి తన జీవితంలో తన ఇష్ట ప్రకారంగా, తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. ఎలాగ జీవించాడంటే, లోకంలో తనకు ఎదురు లేదు అన్నట్టుగా జీవించాడు. తనకు ఎవరు కూడా మరి అడ్డు లేరు అన్నట్టుగా జీవించాడు. తన ఇష్ట ప్రకారంగా జీవించాడు. ఒక మాట చెప్పుకోవాలంటే సర్వలోక మరి పాపములతో జీవించాడు. లోకంలో ఉండే పాపాలన్నీ కూడా చేసినాడు. ఈ పాపం చేయలేదు అలా అన్ని పాపాలు చేశాడు. తనకు తెలిసిపోయింది. మరి ఈ పాపాలు చేస్తుంటే ఎవరైనా సరే తప్పు చేస్తా ఉంటే నేను చేసే తప్పు అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అయినా కూడా తప్పు చేస్తారు. తప్పు చేసి శిక్షకు పాత్రలు అవుతూ ఉంటారు. ఆ వ్యక్తి కూడా ఎన్నోసార్లు మరి ఈ తప్పులు చేస్తూ ఉన్నప్పటికీ నేను శిక్షకు పాత్రుడు కదా అనుకున్నప్పటికీ తన హృదయాన్ని కఠినం చేసుకొని తప్పులు చేస్తూ వచ్చాడు. ఒక దినాన తన దినం రానే వచ్చింది. ఈ భూలోకంలో ఏ మానవుడు కూడా శాశ్వత కాలం జీవించలేడని మనకు అందరూ తెలుసు. ఆ వ్యక్తి ధనవంతుడు కూడా ఈ లోకంలో చనిపోయినాడు. ప్రియమైన వారులారా, ఆ వ్యక్తి
కన్నులు తెరిచి కన్నులు ఈడ ముయ్యంగానే తన యొక్క కన్నులు ఎక్కడున్నాయంటే పాతాళమనే స్థలంలోకి. ఎందుకు వెళ్ళిపోయాడండి? ఏమిటి ఆ స్థితిలోకి, ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవుడికి దూరం అయిపోయినాడు అని మనం తెలుసుకోవాలి. అంటే పాపమే తనను దేవుడికి దూరం చేసేసింది. ఇక దేవుడు లేని స్థలము పాతాళం. ఆ పాతాళంలో తను బాధపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆ వ్యక్తి యొక్క బాధ వేదన చెప్పడానికి వీల్లేదు. ఎంత వేదన, ఎంత బాధ అంటే కేకలు వేస్తున్నాడు, అయ్యో నన్ను రక్షించండి, రక్షించండి. దానికి గల కారణం ఏమిటి? దేవుడి లేని స్థలానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే తన పాపాలే, తాను చేసిన అపరాధాలే, తాను చేసిన దోషాలే, పాపమే తనను దేవునికి దూరం చేసిందని బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, అలాంటి స్థితిలోకి మానవుడు వెళ్ళకూడదనే ఈ లోకంలోకి యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల కింద వచ్చి మన పాపాలన్నింటినీ కూడా ఆయనే భరించి పాప శిక్షను వహించుకొని చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. ఒక మాట చెప్పాలంటే మన పాపాల కొరకే పూచిబడ్డాడు అన్నట్టుగా. అనగా మనం చేసిన తప్పులన్నింటినీ ఆయనే భరించాడు, ఆయనే శిక్షణ వహించినాడు. ఆయన తనపైన మన పాపాలు భరించి చనిపోయినాడు. ఆ యేసు ప్రభువారిని సమాధి చేశారు. ప్రియమైన వాళ్ళ ఈ భూలోకంలో మరి గొప్ప వింత ఏంటంటే మానవుడు చనిపోయిన తర్వాత బ్రతకడము, తనంతకు తనను బ్రతకడం అనేది గొప్ప వింత. అది ఇప్పటివరకు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. యేసు క్రీస్తు వారైతే చెప్పాడు, నేను చనిపోతాను, 3వ దినాన లేస్తానన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన చెప్పినట్టే 3వ దినాన లేచాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకే ప్రతి సంవత్సరం ఈస్టర్ పండగ అనగా పునరుద్ధానపు దినం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాజముడు తిరిగి లేచి ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వడానికి, విమోచన ఇవ్వడానికి, క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చేయాల్సింది ఏమిటంటే కేవలం విశ్వాసం, నమ్మకం ఉంచితే యేసు ప్రభువు నిన్ను క్షమిస్తాడు. ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్నవారు కానీ, దైవవాక్యం వింటున్నవారు కానీ ఎవరైనా సరే యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన ఆశ్రయించడానికి వచ్చాడు, మన పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. నమ్మితే నిత్య జీవం పొందుతా. ప్రియమైన వారు, అదే క్రిస్మస్. నీ హృదయంలో క్రిస్మస్ ఏమిటంటే యేసు ప్రభు యొక్క రక్షణ కలిగి ఉండడమే క్రిస్మస్. అదే సంతోషకరమైన దినము. ఆ దినము మాది హృదయాల్లో ఉంది. గత 25 సంవత్సరాల క్రిందట నేను కూడా యేసు క్రీస్తు వారిని నా సొంత రక్షకుడు అంగీకరించాను. నా పాపం యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రభువా, నేను పాపిని అడిగాను. నిజంగా ప్రియమైన వారులారా, నేనేం పేరు మార్చుకోలేదు, మతం మార్చుకోలేదు, ఏం మార్చుకోలేదు. కానీ నా హృదయమును ప్రభుకి ఇచ్చాను. నా పాపాలు క్షమించాడు, నా జీవితం మార్చాడు, నా హృదయంలోకి వచ్చాడు. నాకెంత సంతోషం అంటే ఈ లోకంలో ఏది ఇవ్వలేని సంతోషం యేసుక్రీస్తు వారు నాకు అనుగ్రహించాడు. నీకు కూడా కావాలన్నా, నీ జీవితం కూడా మార్చబడాలన్నా, అయితే యేసుక్రీస్తు వారు ఈ దినాన్ని హృదయంలో మరి ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయపు ద్వారాలు తెరుస్తావా? ప్రభువా, నేను పాపిని అడుగుతావా? నీ జీవితం క్షమిస్తాడు, నీకు నిత్య రక్షణ ఇస్తాడు, మారు మనసు ఇస్తాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, యేసు ప్రభునామమున మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మమ్మల్ని ఆశీర్వదించడానికే వచ్చాం. ఆశీర్వాదము కారకులుగా మమ్మల్ని చేస్తూ వచ్చాం. అయితే మా పాపాలు బట్టి మేము ఆశీర్వాదం పొందలేకపోయినామని దైవ గ్రంథం మాకు సెలవివ్వబడుతూ వచ్చింది. నిజమే ప్రభువా, మా పాపం నుంచి విడిపించేవారు ఎవరు లేరు. పాపంలో చూసేవారు కానీ పాపం నుంచి విడిపించేవారు లేరు. అయితే మీకు మావాడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి 2024 సంవత్సరాల కింద పంపి మా అందరికీ ప్రభువా పాప విమోచన కలిగించారు. నమ్మితే నిజ రక్షణ అనుగ్రహిస్తారు మీరు సెలవిస్తూ వచ్చారు. ప్రభువా, ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారి హృదయాలు మీరు కార్యం జరిగించారు. వారితో మీరు మాట్లాడండి, వారి జీవితాలతో మీరు మాట్లాడండి, క్షమాపణ దయచేయండి, మారుమనసు దయచేయండి. ప్రభువా, మీరే కృప చూపించండి. నిజమైన క్రిస్మస్ వారి హృదయాలు మీరు దయచేయవలసి మనం చూస్తుంటున్నాం. రక్షించండి, కనికరించండి. వారి కుటుంబాల, పంటల్ని, పశువుల్ని, ప్రభువా సమస్తాన్ని వారి చేతి పైన అంతటి కూడా దీవించండి. మీరు ఆశీర్వించే దేవుడు ఎన్నటెన్నటిగా ఆశీర్వపడుతుంది. కాబట్టి ఆశీర్వించండి. ఇక్కడ కూర్చున్న వారు కూడా జ్ఞాపకం చేసుకుని కనికరించండి. ఈ కుటుంబాన్ని సురేశ్వర దేవుడు జ్ఞాపకం రక్షించిన కనికరించండి. వారి హృదయాలు నిత్య రక్షణ కూడా దయచేయండి. బలపడితే పిల్లలు కూడా దీవించండి. గంగారమణ కుటుంబాన్ని కూడా రక్షించి కనికరించండి. వీరి పట్ల ఉద్దేశాలు నెరవేర్చుకున్న సహాయం చేయండి. వచ్చిన వారందరూ దీవించండి. ప్రభావ మీ చిత్తం నెరవేర్చవలసి మనం చేస్తూ
విన్న వాక్యము విని విడిచిపెట్టి కొట్టుకుని వారి హృదయాలు కార్యం జరిగించవలసిందిగా ఫలింపు చేయవలసి మనం చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసం చేరవచ్చునకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. అందరికీ ప్రేరణ.